ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు నేను పూర్ణం చేస్తున్నా ఫ్రెండ్స్. పప్పు బోండా లేదా పప్పు పూర్ణం రెండు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటారనమాట. నేను ఫస్ట్ టైం అనమాట, చాలా రోజుల తర్వాత ఫోన్లలో చూసి 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 అయితే చేస్తున్నా. మా సైడు నాకు తెలిసి గోధుమ పిండిలో వేసి చేస్తారు, కానీ ఫోన్లలో చూస్తే అటు గోదావరి ఏమో విశాఖపట్నం అటు సైడ్ వాళ్ళు ఏంటంటే మనం దోశ పోసుకునే పిండి ఉంటుంది కదా, ఆ దోశ పోసుకునే పిండితోటి వేస్తున్నారనమాట. బాగా ఫేమస్ అంట వాళ్ళకి, అంటే వాళ్ళకి బాగా తెలుసు అంట ఇవి చేయటం. దేనికైనా పోయిందిరా, దేనికైనా సరే వాళ్ళు ఈ పప్పు పూర్ణాలు అనేవి చేసుకుంటారంట. వాళ్ళ అంటే మా ఆంధ్రాలో నేను ఇంటి దగ్గర ఫోన్ చేసి అడగదాం అనుకుంటే ఫోన్లో బ్యాలెన్స్ లేవు ఫ్రెండ్స్, అందుకే వాళ్ళలాగా చేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఊర్లో జాలమ్మ అని ఒక ఆమె వచ్చేది, జాలమ్మ అని ఒక ఆమె ఉండేది ఫ్రెండ్స్. సాయంత్రం అయిందంటే గారెలు, ఈ పప్పు పూర్ణాలు ఇవి తీసుకొని వస్తుంది అనమాట. పప్పు పూర్ణాలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు. నాకైతే బాగా ఇష్టం ఫ్రెండ్స్. చిన్నప్పుడు బాగా తినేదాన్ని. మా ఫ్రెండ్స్, ఇది చెయ్యాలన్నా ఒక టాలెంట్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఈ పిండి బాగా కుదరాలన్నమాట. ఏమంటారు, పూర్ణం అనేది నీళ్లు కాకుండా మంచిగా కుదరాలి, నీళ్లుగా కాకుండా. ఫస్ట్ బాగా కుదిరింది. కార్తీక్ బెల్లం చూడమన్నా వాడు సాగలేదు అన్నాడు. నేను కొంచెం బెల్లం వేసేళ్ళకి అది కాస్త కొంచెం జావలాగా అయింది. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, బెల్లం కదా. చూడండి ఫ్రెండ్స్, ఒక రౌండ్ అయితే తీసేసాను. ఇంకా పప్పు పూర్ణాలు టేస్ట్ చేయాలంటే వేడిగా ఉన్నాయి, తర్వాత టేస్ట్ చేస్తా. కొన్ని చేసా ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళా వేస్ట్ కాకుండా కుదరకపోవచ్చు. ఇట్లా వేస్ట్గా కాకుండా కొన్ని ట్రై చేశాను అనమాట, ఎక్కువ కాదు, కొన్ని అంటే కొన్ని, అందుకే తొందరగా అయిపోయింది. ఫస్ట్ జెస్సీ చూపించాలి, టేస్ట్ చూద్దురా. చూసా, బాగుందా? బాగా ఏమే పూర్ణంతో తింటే కదా బాగుండేది. నాకు ఇంత పుట్టుకు వచ్చింది, అది దాంట్లో పూర్ణం లేదు. బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. అంటే మైదా పిండి అయితే గట్టిగా ఉండేది, బియ్యం పిండి బియ్యం మినపప్పు
పప్పు గడిపిడి పిండి కాబట్టి క్రిస్పీగా ఉందన్నమాట, కరకరలాడుతుంది. ఇంకా ఫ్రెండ్స్, పప్పు బోండాలు అయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.